క్రైస్తవ పెద్దలు చెప్పాల్సినటువంటి అంశం ఓ నిజం ఏంటంటే, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలో పనిచేస్తున్న క్రైస్తవ ప్రీస్ట్స్, బ్రదర్స్, నన్స్లకి అమలవుతున్నటువంటి ఆదాయ పన్ను ఐటీ మినహాయింపులు సుప్రీంకోర్టు రద్దు చేసింది. తద్వారా బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయానికి ముగింపు పలికింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మొన్న ఆయన దిగిపోయే ముందు గురువారం తీర్పు చెప్పింది అన్నటువంటి వార్త ఇప్పుడు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు హిందూ సంఘాలు. అంటే సాధారణంగా ఈ క్రైస్తవ విద్యా సంస్థలలో రెండు రకాలైనటువంటి అధ్యాపకులు, రెండు రకాలైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఒకటి ఇక వాళ్ళు మతపరమైనటువంటి చేస్తూ ఈ పాఠాలు బోధించేటటువంటి వాళ్ళు, ఇదే ప్రీస్ట్స్ కావచ్చు, నన్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఇటు ఆ వృత్తిలో ఉంటూ పాఠాలు చెప్తుంటారు. రెండవది డైరెక్ట్గా బీఈడీలు, ఎంఈడీలు చేసి అయ్యేటటువంటి వాళ్ళు. వాళ్ళ జీతాలు ఆదాయ పన్నుకి సంబంధించి ఇంతకాలం కట్టేవాళ్ళు కాదా? ఒకటి, అంత జీతాలు ఉన్నాయా? ఆదాయ పన్ను వచ్చే అంత జీతాలు ఉన్నాయా? నెంబర్ 1. అదే సందర్భంలో ఆ జీతాలకి ఇంతకాలం మినహాయింపు ఉందా? ఇది కేవలం ప్రచారమా తెలియాల్సి ఉంది.